ప్రభువునందు ప్రియ సహోదరి మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఘనత కొరకు తెలుసుకుందాం. ఇదే మందు దేవుని యొక్క వాక్యాన్ని ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నమాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు గనక ధ్యానం చేస్తే దేవుని యొక్క మాటల ద్వారా మనం ఎంతో బలపరచబడి ఎంతగానో ఆయన కృపను మనం పొందుతాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకరు, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొను. దేవుని యొక్క వాక్యాన్ని మనం బహు జాగ్రత్తగా ధ్యానం చేస్తే దేవుని యొక్క సత్యం మనం తెలుసుకుందాం. ఆయన నీతిని మనం తెలుసుకొని ఆయన మార్గంలో మనం అనుసరిస్తాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకరు, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొను. దేవుని యొక్క మరి ఉపదేశం, దేవుని యొక్క ఉపదేశం, దేవుని ఆజ్ఞలు మనం గనక దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. రెండవదిగా మన హృదయపూర్వకంగా వాటిని గైకొనాలి. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా గైకొనాలి. దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని యొక్క వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతూ మన యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా, నెమ్మదిగా, సమాధానకరంగా జీవించడానికి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకు ఇచ్చినాడు. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ వాక్యాన్ని మనం ఆ ఉపదేశాలు మనం వినాలి. రెండవది, మనం ఆ వాక్యాన్ని హృదయపూర్వకంగా గైకుంటే వచ్చే గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. రెండవ వచనం చూస్తే అది దీర్ఘాయువును, సుఖ జీవితం గడుపు సంవత్సరములను శాంతిని కలుగ చేయను. సామెతల గ్రంథం 2వ వచనం అంటాడు, అవి దీర్ఘాయువును, సుఖ జీవితం గడుపు సంవత్సరములను శాంతి కలుగు చేయను. దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని వాక్యం, ఆయన ఉపదేశాలు మనం హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని గైకొంటే దీర్ఘాయువును, సుఖ జీవితం గడుపు సంవత్సరాలు శాంతి కలుగు చేస్తాయి. కాబట్టి దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసా? దీర్ఘాయుష్మంతుడిగా జీవిస్తాడు. దేవుడు తన బిడ్డలకు మంచి ఆయుష్ని ఇస్తాడు, ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు. చూడండి, ఆయుష్ ఉండటం అనేది చాలా గొప్ప బ్లెస్సింగ్ గా మనం అనుకుంటాం. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను కొంతమంది 100 సంవత్సరాలు బ్రతుకుతుంటారు. కాబట్టి దీర్ఘాయుష్యం అంటే ఎక్కువ కాలం బ్రతకడం అనేది కూడా అది వారి దేవుడు అనుగ్రహించేది. అంతేకాకుండా సుఖ జీవంతో గడుపు సంవత్సరములను, అంటే సుఖ జీవంతో గడిపే సంవత్సరాలు, ఆ సంవత్సరాలు కూడా సుఖం లేకపోతున్నాయి అనుకోండి, ఎందుకు నా బ్రతికేలాగైపోయింది, ఎందుకు బ్రతకాలి, ఈ సుఖం లేని జీవితం ఎందుకు జీవించాలి, చచ్చిపోతే బాగుంటుంది, వాకాన్ని విడిచిపెట్టి ఎంత బాగుంటుంది, ఈ కష్టాలు పోతాయి, ఈ బాధలు పోతాయి అనుకోవట్లేదా? ఈరోజు ఎంతమంది అలాగే ఈ జీవితం పట్ల విరక్తి కలిగి బ్రతకాలనిపించట్లేదు. కుటుంబంలో ఉన్న సమస్యలు చూసి, భర్త వల్ల వేధింపుల వల్ల, భార్య వల్ల వేధింపుల వల్ల, కుటుంబంలో బిడ్డల యొక్క జీవితాలు పాడైపోవటం వల్ల ఈరోజున ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల గురించి వేదన పడుతున్నారు, బాధపడుతూ ఉన్నారు. ఏ సహోదరి, అందుకే అక్కడ సుఖ జీవంతో గడుపు సంవత్సరాలు అన్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదకరమైన సంవత్సరాలు ఏంటో తెలుసా? సుఖ జీవంతో గడిపే సంవత్సరాలు. అంటే నువ్వు జీవించిన దినాలన్నీ కూడా సుఖ జీవితంతోనే గడుస్తాయి. నీకు బాధతోనూ, నిట్టూర్పులతోనూ, వేదంతో గడిచే కాదు. దేవుని యొక్క సత్యము నువ్వు నడిచినప్పుడు అది నీకు సుఖ జీవితాన్ని కలుగు చేస్తుంది. మూడవదిగా చూస్తే శాంతి నీకు కలుగు చేయదు. దేవుడు మనకి ఏమిస్తాడంటే శాంతిని ఇస్తాడు. ఈ శాంతిని లోకంలో మనం ఎక్కడ కూడా దాని ఇచ్చి మనం కొనుక్కోలేము. డబ్బుతో కొనేది కాదు. డబ్బుతో మనము వస్తువులు కొనుక్కుంటాం, వాహనాలు కొనుక్కుంటాం, ఇల్లు కొనుక్కుంటాం, అలాగే మనం బెడ్ కొనుక్కుంటాం, అలాగే మరి పుస్తకాలు కొనుక్కుంటాం. కానీ పుస్తకాలు కొన్నంత మాత్రం జ్ఞానం వస్తుందా? అలాగే బెడ్ కొనుక్కున్నంత మాత్రం నిద్ర వస్తుందా? చూడండి, మనకి దేవుడిచ్చేది ఆశీర్వాదం ఏంటో తెలుసా? శాంతిని, కుటుంబాల శాంతి, సమాధానం. ఈ రోజున కరువైన ఏంటో తెలుసా? మనుషుల్లో శాంతి లేకపోవటం, మనశ్శాంతి లేక, సంతోషం లేక ఎన్నో కుటుంబాల్లో సమాధానం కోల్పోతూ ఉండాలి. దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? నెమ్మదికరమైన జీవితం. అందుకనే
19 కీర్తన 165 వచనంలో, నీ ధర్మశాస్త్రం ప్రేమించిన వారికి ఎంతో నెమ్మది కలుగు, వారు తూలి తొట్టిలకు కారణమేమీ లేదా. ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన వారికి ఎంతో నెమ్మది కలుగు, వారు తూలిపోవడానికి తొట్టిల్లిపోవడానికి కారణం లేదు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ప్రేమించి ఎంతో నెమ్మది. కాబట్టి అట్టి కృప, నెమ్మది, శాంతి, సమాధానాన్ని పొందాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు హృదయపూర్వకంగా గైకొనాలి. అదే మనం చూస్తే దైవ సత్యము నిన్ను ఎన్నడూ నిన్ను విడిచిపోకము, పోనీకును వాటిని కంఠభూషణములుగా ధరించుకోదము, నీ హృదయం పలక మీద వాటిని రాసుకోదము. అప్పుడు దేవుని దృష్టికి, మానవుల దృష్టికి నీకు దైవాన్ని మంచివాడు అనిపించుకుంటావు. కాబట్టి దయను సత్యం అందరూ నిన్ను విడిచిపోనీయమన్నాడు. దయగల వారి పట్ల ఆయన దయ చూపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల కూడా నువ్వు దయ కలిగి ఉండాలి. కాబట్టి నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల, నీ భార్య పట్ల దయ కలిగి ఉండాలి. అలాగే సత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నేనే మార్గం, సత్యము, జీవనం అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తులో ఉంటే నీవు సత్యవంతుడిగా జీవిస్తావు, యథార్థవంతుడిగా ఉంటావు, నీలో సత్యం ఉంటుంది. కాబట్టి సత్యాన్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. కాబట్టి అన్నాడు మరి వాటిని కంఠభూషణముగా ధరించుకోవాలంటే నీ యొక్క ఉదయం అనే పాలక మీద రాస్తుంది దేవుని వాక్యాన్ని. ఐదుకి ఏం చేస్తే అది పడుకున్నప్పుడు నీకు నెమ్మది కలిగి చేస్తే, వెళుతున్నప్పుడు అది నీకు బోధిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం అనేది నీ హృదయం అనే పాలక మీద రాస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని యొక్క సత్యం ఉంటే మొదటిగా దీర్ఘాయువు, సుఖ జీవితం గడుపు సంవత్సరములను శాంతి కలిగిస్తాడు. కాబట్టి ఒకటి దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు, రెండోది సుఖ జీవితం గడుపు సంవత్సరాలు, అలాగే శాంతి కలుగుతుంది. కాబట్టి సహోదరుడు ఈ రోజున నీకు దీర్ఘాయుష్మంతుడిగా, మరి అంతేకాకుండా సుఖ జీవితం గడుపు సంవత్సరాలు కోరుకుంటున్నావా? శాంతిని కోరుకుంటే దేవుని యొక్క సత్యములను జీవించాలి. ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు ఇవన్నీ కూడా దేవుని కనిపిస్తాయి. ఇప్పుడు దేవుడు పంపించిన ప్రార్థించాను. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, వాక్యాన్ని విన్న ప్రియ సహోదరి సోదరులు ప్రార్థిస్తున్నాం. ఆయన ఈ దినాలను చూస్తే మనుషుల్లో ఆయన సమాధానం కరువైపోయింది. వాటిని వినలేము. ప్రభావం పైనుంచి వచ్చేది ఈ సమాధానమే. దేవా తండ్రి, ఆశించేది నీవే, ఆరోగ్యం ఇచ్చేది నీవే. అలాగే మా యొక్క జీవితంలో ఆయన మరి సుఖం జీవితంతో గడిపే సంవత్సరాలు ఇచ్చే వరకు నీవు దీవించి ఆశ్రయించి బలపరచుమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.